ప్రభువైన యేసుక్రీస్తు తన చివరి మజిలీలో ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆ రాత్రి ఒక ఇంట బస చేసినట్లు బైబిల్ పేర్కొనబడింది. నిజానికి ఆయన చివరి రాత్రి, ఆయన చివరి దినాలు ఏ ఇంట ఉన్నారు, ఏ ఇంటితో కలిసి ఆయన భోజనం చేశారు అనే విషయాలు ఆలోచిస్తే అది ఏమంత ఘనమైన గృహమో లేదా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఇల్లో కానే కాదు. అది ఓ కుష్ఠరోగి గృహం. యేసుక్రీస్తు ఆ గృహంలో ఉండి ఆ రాత్రి అక్కడే బస చేశారు. కారణం ఏంటి? ఓ ప్రత్యేకమైన విషయాన్ని మీరు తెలుసుకుంటారు. చూడండి, మార్కు శుభవార్త 14వ అధ్యాయము 3వ లేఖన భాగం. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు అని రాయబడి ఉంది. అవును, ప్రభువైన యేసుక్రీస్తు కుష్ఠరోగి అయిన సీమోన్ని ప్రేమించారు. ఎందుకని ఆయన్ని ప్రేమించి ఆ కుటుంబంలో నివసించారంటే ఆ కుటుంబం 4 విషయాలు కలిగి ఉంది. మొట్టగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరియా దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చునే వ్యక్తిత్వం గలది. ఇకపోతే 2, మార్త మొదట్లో విస్తారమైన పనిలో ఉన్న ఆ తరువాత దినాలలో ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. యోహాను శుభవార్త 12వ అధ్యాయంలో మార్త గురించి ఇలాగ రాయబడి ఉంది. మార్త ఉపచారము చేసెను అని చెప్పి. మునుపటి దినాలలో మార్త విస్తారమైన పనుల్లో చిక్కుకుపోతూ ఉండేది. ఆ తర్వాత రోజుల్లో పరిచర్య విలువ తెలుసుకొని ఆయనకు పరిచర్య చేయడము ప్రారంభించింది. ఇకపోతే 3వదిగా కుష్ఠరోగి అయిన సీమోను అని వాక్యం అంటుంది. ఇంతకు మునుపు కుష్ఠి వ్యాధితో బాధపడుతూ ఊరి వెలుపల జీవించే వ్యక్తిత్వం గలవాడు. ఇప్పుడు తన స్థితి మార్చబడింది. యేసుక్రీస్తు ద్వారా స్వస్థతను పొందుకున్నాడు. ఊరి వెలుపల ఉన్న ఇతను ఊరిలోనికి వచ్చి అనేక మందిని తన ఇంటికి పిలిచి యేసుక్రీస్తుకే ఆతిథ్యమిచ్చే ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. ఇకపోతే లాజరు తాను పునరుద్ధరుడైన ప్రభుతో కూడా సాక్షిగా జీవించి అనేకులకి సాక్షార్థమై జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. కనుక ఈ కుటుంబం మార్పు చెందిన కుటుంబం. ఈ కుటుంబం ప్రేమను మాటలతో కాక క్రియల్లో చూపించే కుటుంబం. ఈ కుటుంబం విలువైనటువంటి అత్తరు దేవుని యొక్క పాదముల మీద పోసి ఆయన భూస్థాపన ముందుగానే సూచిస్తూ వచ్చాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఆ కుటుంబంతో ఉన్నారు. యేసు మనతో ఉండాలంటే మనము ఖచ్చితంగా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన సన్నిధిలో పరిచర్య చేయాలి. కుష్ఠరోగి వలె మన జీవితం పూర్తిగా మార్చబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఇకపోతే చివరిగా లాజరు ప్రభు కొరకు సాక్షిగా జీవించినట్లు అటువంటి సాక్షిగా జీవిస్తూ సాక్షార్థమై ప్రభు కొరకు జీవించుదుముగాక. ఆమేన్.